భయంకర తుఫాను వచ్చింది. వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమన్నారు, ప్రభువా మేము ఇలాగా ఈ తుఫాన్లో కొట్టుకుపోయేలాగంటే నువ్వు నిద్రస్తున్నావా అని అడిగారు. అంటే మన దేవుడు నిద్రించే దేవుడు కాదు. ఆ కళ్ళు వాలిస్తేనే అలాగా వాలిస్తేనే ఏమొచ్చిందంట భయంకర తుఫాను. దాన్ని గద్దించినప్పుడు అది ఏమైందండి, ఆగిపోయింది. అంటే మన దేవుడు ఎప్పుడు కూడా కన్ను మూసే దేవుడు కాదు, నిత్యము మనల్ని కాపాడు. ఆయన కొనుక్కుడు నిద్రపోవడానికి పేరు ఉంది. కొనుక్కుడు నిద్రపోవడం, అని ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నా దేవుడు నాకు సహాయం చేయకుండా ఎక్కడ వెళ్ళిపోయామని. ఒకసారి ఏలియా 40 మంది 400 మంది ప్రవక్తలు, బైబిల్ ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రవక్తలు దగ్గర మాట్లాడాడు కదా, కేవలం దేవుడు ఎక్కడన్నా కొనుక్కున్నాడేమో, దూర ప్రాంతాలు ఉన్నాడేమో అని. అలాగే ఉండేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎప్పుడు నిరంతరము ఏకరీతున్నవాడు. కనుక ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని చూస్తున్నాను. అయితే గమనించండి, మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతికున్నవాడు. ఆయన మారణ దేవుడు, మరణ దేవుడు. ఆయన గొప్ప అద్భుతాలు చేసేవాడు. కనుక సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం వాక్య జ్ఞానంలోకి. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠ పాదాలు వందనాలు. వచ్చిన వాళ్ళందరూ బట్టి వందనాలు. రామకృష్ణ గారిని మీ తోడుకురండి. నీ మాటలు మా యొక్క జీవితాలు ఫలించి నూతన ఆశీర్వాదాలు మీకు పొందుకునే వారిగా మమ్మల్ని బలపరచమని, ఆయత్తపరచమని, ఈ నామను మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. పోయిన వారిలో మనం చెప్తున్న వాక్యం మాకు గుర్తుందండి. అంతేనండి, గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోతే కానీ అది పల్లిపు రాదు. నిజమే. విత్తనం చచ్చిపోయిన తర్వాత ధాన్యాలు బయటపడుతుంది. అది చచ్చిపోయి అలా ఉండిపోతే అది ఉపయోగం లేదు. కానీ చచ్చిపోయి మళ్ళీ ఏం చేయాలి, అది బ్రతకాలి. బ్రతికిన తర్వాత అది విస్తారమైన పంటలు పండుతుంది. ఈరోజు అపోస్తల కార్యాలలోని కొన్ని విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా దేవాదేవుని మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధిగా ప్రార్థన వందనాలు. ఈ మాటలు ఎవరైతే సిద్ధపడుతుందని మరి వచ్చి నాలో మీరు మాట్లాడండి. ఎనగలిగిన సేవని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మాటలు ధారాళంగా రాకుండా అడ్డుపడాలని చూస్తున్న ప్రతి దురాత్మ సమూహాన్ని యేసుక్రీస్తు నామములో బంధించి ఆజ్ఞాపిస్తుందండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నింపబడిన కృప దయచేయండి. మీ సహాయం అందించి మేలుకరంగా ప్రతి కార్యం జరిగించుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అయినను అంటే దానికి ముందు ఏదో కొంత సబ్జెక్టు ఉంది, ఏదో కొంత వృత్తాంతము ఉంది అక్కడ. అందుకనే అక్కడ అయినను అనే పదాన్ని ఉపయోగించారు. అంటే అయినను అంటే అంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగింది అంతకుముందు అంటే, ఆ పైకి వెళ్తే కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలము ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, కాలమును సమయమును తండ్రి స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నకు నీ పని కాదు. యేసుక్రీస్తు వారు మరణించి 3 దినాలు సమాధిలో ఉండి మరలా తిరిగి లేచి అయిన తర్వాత 40 దినాలు ఆ ప్రజలందరికీ కనిపించే దినాల్లో ఈయన శిష్యులతో కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న మాటల గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ప్రభువా ఈ కాలము ఇశ్రాయేలు రాజ్యము మరలా అనుగ్రహించుతావా, ఇశ్రాయేలు రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నారు. అంటే ఇశ్రాయేలు రాజ్యము
ఈ రాజ్యం గురించి కదా మాట్లాడేదాన్ని. పరలోకంలో వచ్చే రాజ్యం. ఆ రాజ్యం మరలా నీ ప్రజలకు ఇస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఆ రాజ్యం ఇవ్వాలా లేదన్నది ఎవరి సాధులో ఉందంట? తండ్రి సాధులో ఉంది. వీళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇది మీకు అవసరం లేదురా బాబు, ఇప్పుడు మీకు కావాల్సిన విషయం ఏంటంటే ఈ రాజ్యం ఉంటుందా పోతుందా, మరి రాజ్యం వస్తుందా రాదా అన్న విషయాలు అన్నీ కూడా తండ్రి సాధులు ఉన్నాయి. మీకు ఈ లోకంలో మీరు బ్రతకాలంటే, ఈ లోకంలో మీరు బ్రతకాలంటే, ఈ లోకంలో దేవుడికి మీరు దగ్గరగా ఉండాలంటే, దేవుడితో మీరుతో ఉండాలంటే, దేవుడితో మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలంటే చెప్తున్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుందో అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ దగ్గర లేనప్పుడు మీరు నిష్ప్రయోజకులు, మీరు ప్రయోజకులు కాదు, మీరు ఉపయోగం లేని వారు. మన పిల్లలు చదువుకున్నారండి, డిగ్రీ పూర్తి చేశారు, కానీ ఆ సర్టిఫికెట్ యాలిబుల్ కాదు. ఉపయోగం ఏముందా? ఉపయోగం ఉందండి? డిగ్రీ పూర్తి చేశారు కానీ యాలిబుల్ సర్టిఫికేట్ కాదు అది. ఎవరో చిన్న చిన్న కాలేజీలో దాన్ని పెట్టేశారు, ఆ కాలేజీకి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి చదివేశారు, యాలిబుల్ కాదు. చదివాడంటే చదివాడు, అంటే డిగ్రీ చదివాడు కానీ యాలిబుల్ కాదు సర్టిఫికేట్, ఉపయోగం లేదు అది. కానీ ఎవరో పెద్దగా కేర్ చేయట్లేదు సర్టిఫికేట్, దానివల్ల ఉపయోగం ఉందా? మన గవర్నమెంట్ ఆమోదించలేదు ఆ యొక్క కాలేజీని, దాంట్లో చదువుకున్నాం, ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు చదివినా, ఎన్ని లక్షలు చదివినా ఉపయోగం లేని సర్టిఫికెట్ అది వేస్ట్. ఒక సందర్భంలో చూడండి, మనందరం 4 తీసుకొని కూడా పనిచేయలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు కూడా చెప్తున్నట్టు ఏంటంటే, మీరు ఈ లోకంలో బ్రతకాలంటే మీకు ఏం కావాలంట? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మాత్రమే మీరు బ్రతకగలుగుతారు. బైబిల్లో యోహాను 3:3 ఉంటుంది చూడండి, ఆ వ్యక్తి కనపడుతుంది మనకి. యోహాను రాసిన శుభవార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించని కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయం చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసు చెప్తున్న మాట ఏంటంటే, నికోదేము అనే ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి వచ్చి యేసుప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడించాలంటే ఏం చేయాలి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటే, యేసుప్రభువు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ మీరు పరలోక రాజ్యంలో చేర్చబడలేరు. పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే, పరలోకంలో మనం ఉండాలంటే మనం యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నామండి? పరలోకం వెళ్ళాలనే కదా. ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకం పరలోకం. ఆ పరలోకం చేరాలని ఆసక్తితోనే ఆశతోనే మనం ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని భారం ఉన్నా, ఎంత కష్టమైనా, ఎంత బాగోకపోయినా, శరీరం బాగోకపోయినా, మన దగ్గర ఉన్నా లేకపోయినా పని పెట్టుకుని ఎందుకు వెళ్తామండి దేవుడి మందిరానికి? ఆ పరలోకం చేర్చబడాలని. ఈ పరలోకం చేర్చబడాలంటే యేసుప్రభువు వాళ్ళు 2 మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, ఒకటి నీటి మూలంగా బాప్తిసం పొందాలి, రెండోది ఆత్మ మూలంగా బాప్తిసం పొందాలి. నీటి మూలంగా బాప్తిసం పొందినంత మాత్రమే మీ పరలోక రాజ్యం చేయాలి, కానీ సేమ్ టైము ఏం పొందాలంట? ఆత్మ మూలంగా కూడా బాప్తిసం పొందాలి. ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీటి ద్వారా పొందేది ఈ శరీరంతో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, కానీ ఆత్మ ద్వారా పొందేది ఏంటంటే పరలోక రాజ్యానికి మార్గం వేసేది. ఈ నీటి మూలంగా పొందేది ఏంటంటే ఒక టికెట్ కొనుక్కోవడానికి మాత్రమే. ఆ ప్రాంతానికి వెళ్ళి టికెట్ కొన్నాం, ఏ ప్రాంతానికి? పరలోకానికి వెళ్ళడానికి. కానీ ఆత్మ మూలంగా బాప్తిసం పొందేది ఆ పరలోక రాజ్యంలో నిన్ను ఉండడానికి తీసుకెళ్తారు అన్నమాట. నువ్వు ఉండేలాగా ఆ ప్రాంతంలో ఉండేలాగా చేసేది, ఆ ప్రాంతంలో నువ్వు ఉండేలాగా చేసేదే ఈ యొక్క పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనతో ఉండేది మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతాం. చాలా మంది చేసేది ఏంటంటే, నీటిలో బాప్తిసం పొందేస్తే కానీ పరలోకం వెళ్ళిపోతాం, కానీ పరలోకం వెళ్ళాలంటే 2వ మెట్టు కూడా మనం ఎక్కాలంట. అదేంటంటే పరిశుద్ధాత్మనే మెట్టు. ఈ పరిశుద్ధాత్మ నికోదేము అంటాడు, నేను చాలా పెద్దవాడిని అయిపోయింది కదా, ముసల్దానం వచ్చేసింది కదా, నేను మళ్ళా 2వసారి నేను అలాగా తల్లి గారి భూమిలోకి ప్రవేశించి నేను పొందగలుగుతానయ్యా, మళ్ళీ జన్మించగలుగుతాను, నా వల్ల కాదు కదా అడుగుతుంటే ఆ చెప్తున్న మాట ఏంటంటే, నీటిలోని ఆత్మలోని బాప్తిసం పొందాలి. ఎవరైతే ఆత్మలో బాప్తిసం పొందారో ఒకడు అంటాడు, ఇక్కడ 6వ వచనం అంటది, శరీరం మూలంగా జన్మించేది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మనేది. శరీరమును మనం జన్మించేసాం తల్లిగారి భూమిలోంచి, తర్వాత నీటిలో కూడా జన్మించేసాము ఈ మన పాపాలు కడుక్కోవడానికి. 3వది ఆత్మ మూలంగా పొందితే ఎక్కడికి వెళ్తామంట?
పరలోకానికి. ఈరోజు ఫస్ట్ సెకండ్ జన్మాలు మనకు బాగా ఉంటున్నాయి, కానీ థర్డ్ వచ్చినప్పటికి ఉండలేదు, మూడోది వచ్చినప్పటికి చాలా మందిలో ఉండలేదు. ఇది ఉంటేనే ఆ పరలోక రాజ్యంలో చేర్చబడుతుంటాం. ఇది రావాలంటే ఏం చేయాలి? అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే 14వ వచనంలో, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 14వ వచనం చూసుకుంటే, వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి మరియు ఆయన సహోదరుని యాక మనుషులు నడతాక ప్రార్థన చేయుచుంటది. అంటే పరిశుద్ధాత్మ మన దగ్గర రావాలంటే, పరిశుద్ధాత్మలో మనం నిలమవ్వాలంటే, పరిశుద్ధాత్మ మనతో ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఒంటరిగా ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అందరూ కలిసి ప్రార్థన చేయాలంట. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అందరూ ఇక్కడ వీరందరూ వీరితో కూడా కొంత స్త్రీలను కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చిందంట పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఇప్పుడు మనం అందరం ఎందుకు ఇలా కలిసి కూడికి ప్రార్థన చేస్తామంటే, దేవునితో మేము ఐక్యత కలిగి ఉన్నామని చెప్పడానికి, అలాగే సేమ్ టైం పరిశుద్ధాత్మ మనతో ఉండడానికి. ఆయన ఆత్మ ఉంటేనే కానీ మనం ఏమీ చేయలేము. ఆయన ఆత్మతోనే మనం నడిపించేది, ఆత్మే మనం నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ కార్యాలయం మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ ఒప్పుకోలేనివాడు నా వాడు కాదని వాక్యం జరిగిస్తుంది. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ ఒప్పుకోలు మనసు ఇస్తుందట. పరిశుద్ధాత్మ లేని చోట ఒప్పుకోలు మనసు ఇవ్వదు. పాపాన్ని ఒప్పుకోలేదు, పాపాన్ని బహిర్గతం చేయలేదు. పరిశుద్ధాత్మ ఉన్న చోటే పాపం బహిర్గత అవుతుంది. ఆ పాపం బహిర్గత అయినప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది. దేవుని స్తోత్రం కలిగింది కనుక ఈ యాక మనసు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు వీరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 120 మంది మేడగదలకు వచ్చింది, ప్రార్థన చేశారు. ఒక్కరు ఒంటరిగా చేయలేదు. ఒంటరిగా చేసి పరిశుద్ధాత్ముడు మన మీద రామని అడగలేదు. వాళ్ళు అందరితో కలిసి సమాజంగా కూడి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని చెప్పాడు. సమాజం అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప శక్తి అక్కడ వస్తుందట. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏమైపోతుందంటే భూమిని తలకిందులు చేసేవారు అయిపోయారని అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. అంటే వెళ్ళిన ప్రతి చోట భూమిని తలకిందులు చేయగలుగుతున్నారంటే అర్థం ఏంటంటే వీరిలో ఉన్న పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యాలు చేస్తుంది. అంతకుముందు వీరు వెళ్ళిన చోట దెయ్యాలు కూడా వీళ్ళు చూసి భయపడలేదు. ఒకరోజు ఒక సహోదరుడికి ఒక కుమార్తెకి దెయ్యం పడితే శిష్యులు వెళ్ళారు దెయ్యం వదలబడదామని. ఉదయకాలం సాయంకాలం వరకు వాళ్ళు ప్రార్థన చేశారంట, కానీ అదేమో పోలేదంట. మన యజమాని వచ్చి ఆ యొక్క తండ్రి వచ్చి, అయ్యా మీ యొక్క శిష్యులు వచ్చారు, ఉదయం సాయంకాలం ప్రార్థన చేశారు, కానీ నా కూతురు ఏం చేస్తుందంట? గాల్లో ఇది నీటిలోని అగ్నిలో పడుకుంటేస్తుంది, వీళ్ళ వల్ల కావట్లేదని చెప్పారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల నేను ఎంతకాలం మీతో నేను ఉండును అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ ఇటువంటి గొడ్డదయం పోవాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే కానీ గొడ్డదయం కాదు. ఈ దురాత్మ సమూహం పోవాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా శక్తి పొందుకుంటారు మీరు అని చెప్తున్నాడు. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ శక్తి మనం బలపరుస్తుంది. మనం మోకరించి ప్రార్థన చేస్తున్నట్ట సాతానికి భయం పడుతుంది. మనం మోకరించి ప్రార్థన చేస్తే సాతానికి భయం పడుతుంది. ఎప్పుడైతే మనం మోకాలు చేసి ప్రార్థన చేస్తున్నామో అప్పుడు వాడు ఎన్నులో భయం పుట్టి మనకి లేనిపోని అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడంట ఎదురుగుండా. ఎప్పుడు రాని అప్పుడే వస్తాడు, ఎప్పుడు రాని సమస్యలు అప్పుడే వస్తుంటాయి, ఎప్పుడు రాని పనులు అప్పుడే వస్తుంటది, ఎప్పుడు రాని అన్ని కూడా అప్పుడే తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంటాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే వాడికి భయం పడుతుంది. నువ్వు ప్రార్థన చేయలేదనుకో నీ దగ్గరికి ఏ సమస్య రాదు. నువ్వు ప్రార్థన చేయలేదనుకో ఏ ప్రాబ్లమ్స్ నీ దగ్గర రాదు. ప్రార్థన ఉన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంట. ప్రార్థన అద్భుతాలు చేస్తుందంట. ఇందాక మనం పాడుకుంటూ ఉంటాం కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే పరాజయము. ప్రభువా ప్రార్థనే పయ్యా ప్రార్థించుకుండగా నేనున్నవేనయా. ప్రభువా ప్రార్థనే పయ్యా ప్రార్థించుకుందా నేనున్నవేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం
నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే పరాజయం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ప్రాకారం ఉంటుందని మనకి ఏ దురాత్మ మన మధ్యకి రాకుండా ఉంటుందన్న. చూడండి యోబు గారి దగ్గర, యోబు గారి గురించి సాతానికి సాక్ష్యం చెప్పింది ఎక్కడికి వెళ్ళి? దేవుని దగ్గరికి వెళ్ళి. యోబు అనే భక్తున్నాడు, చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడు, చాలా మంచోడు అని ఈ దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్తుంటే ఈ సాతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. యోబు గ్రంథం 1 అధ్యాయం చూడండి, మనకు అర్థమవుతుంది ఆ విషయం. చూద్దాం యోబు గ్రంథం 1 అధ్యాయం. భయభక్తులుగా వాడైన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచెలు వేస్తుంది కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తులు బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తుని అనగా అతడు నీ ముఖం మీదనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఇప్పుడు కూడా మన చుట్టూ ఏముంటదంట? ప్రార్థన చేసి ఇంట్లో చుట్టూ దేవుని ప్రాకారం ఉంటది. ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో సాతాను మనల్ని ఏమీ చేయలేదు. మనల్ని ఏదైనా చేయాలంటే అది ఎక్కడి నుంచి తీసుకోండి పర్మిషన్? అది దేవుని దగ్గర తీసుకోండి. మనకు ఉదాహరణ యోబు గారు. యోబు గారిని పడగొట్టడానికి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను. నువ్వు అతని దగ్గర ఉండే కంచెని చేతితో తీసేద్దావు అనుకో, అప్పుడు నేనేం చేస్తాను? అతను నా అటాక్ ప్రారంభిస్తాను. అప్పుడు ఇక్కడ ప్రార్థన అక్కడ సాధన ఏం చేస్తుందంట? ఏదో విధంగా పడగొట్టాలని చూస్తుంటుంది. ప్రార్థన అద్భుతమైన కార్యాలు చేస్తుంది. చూడండి దానియేలు గ్రంథంలోకి వెళ్తే షడ్రక మేషక్ గురించి మనం ఆలోచన చేసుకుంటే వాళ్ళు ఏం చేశారండి? అగ్నిగుండంలో పడేస్తానని చెప్పాడు. ఈ 10 మందికి నమస్కారం చేయకపోతే వాళ్ళు ఏమన్నారు? మేము చచ్చిపోతాం కానీ అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాం కానీ మేము మాత్రము ప్రతి ఒక్క నమస్కారం చేయమని. కానీ 7 రెట్లు ఎక్కువ చేశారు. రాజు ఏం చేశారు? దాంట్లో పడేసారు. పడేసిన తర్వాత వాళ్ళు కాల్చబడ్డారా? వాళ్ళ ఎంట్రిక మోక్షను కూడా కాల్చబడదంట. వాళ్ళ యొక్క తలలో ఎంట్రిక కూడా పైనుంచి కింద వరకు అధికారుల వరకు చెక్ చేస్తే ఎక్కడ కొంచెం కూడా కాలినట్టుగా కనపడలేదు. కారణం ఏంటంటే వాళ్ళతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడ. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అగ్గిలో అగ్గేస్తే ఏమన్నా అవుతుందండి? ఏమవ్వదు. అగ్గిలో బొగ్గేస్తే బొగ్గును కూడా ఏమవుతుందంటే నిప్పులాగా మార్చేస్తుంది. అగ్గిలో వేసినప్పుడు అగ్గిలాగే మారిపోతుంది తప్ప అది బొగ్గులాగా మార్చే అవకాశం లేదు. అంటే వీళ్ళతో పాటు పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు కనుక, దేవుడు అక్కడికి వెళ్ళాడు కనుక వాళ్ళు అద్భుతంగా నిలబడ్డారు. అక్కడ ఆ అగ్నిగుండంలో తిరిగారంటారు. ఆ అగ్నిగుండంలో లోపల రౌండ్లు వేస్తున్నారు, సర్కిల్ వేస్తున్నారు. ఈ రాజుగారు పైన చూసి వీళ్ళతో పాటు ఒక ఆయన తిరుగుతాడు అందరూ అన్నాడు. తెలుగు స్తోత్రం కలిగింది కాక. అరే మీరు ఎంతమందిని వేసారు లెక్క పెట్టినంటే, లెక్క పెడితే ఎవరు వేసారంట? 3 వేసాం మేము. ఈ 4 చెప్తే ఎవరో మాకు అర్థం కావట్లేదు అన్నారు. అయ్యా మీరు పైకి రండి, జీవముగల దేవుని కుమారులారా మీరు పైకి రండి పిలుస్తున్నప్పుడు పైకి ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. వీరిని లోపలికి వేసిన వాళ్ళంట ఆ అగ్ని దాటుకోలేక మాడి మసైపోయారంట. కానీ వీళ్ళకి మాత్రం కొంచెం కూడా అనలేదు. కారణం ఏంటంటే వీరితో పాటు దేవుడు ఉన్నాడు. అంటే మనతో పాటు దేవుడు ఉంటే ఎన్ని అపాయాలు మనకు వచ్చినా సరే మనం ఏమీ చేయలేదు. అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడుంటే అక్కడ అద్భుతమైన కార్యాలు చేసేది. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుంది? మనం కూర్చోలేవద్దు, నిలబడదు, నడు అంటది దేవుడు కార్యాలు చేయడానికి. ఎంత భయంకర సమయంలో పరిస్థితులు అయినా సరే అవి ఏం చేస్తాయంటే మనల్ని విడిచి బయటికి పోవచ్చిందే పరిశుద్ధాత్మ అంతా ఉందని చెప్పు. అది లేనప్పుడే మన మీదకి అనేక రకాల అటాక్స్ వస్తుంటాయి. నేను స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ శక్తి మనం పొందుకోవాలంటే మనిషి ఏకాత్మ గలవారే అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు శక్తి వస్తుందంట. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు రాదు. అందరు కలిసి అందుకనే ఉపవాస ప్రార్థనలు పెడుతుంటాం, గొలుసు ప్రార్థనలు పెడుతుంటాం, రకరకాల ప్రార్థనలు సేవకులు పెడుతుంటారు. ఈ ప్రార్థనలు మనం అందరూ కలిసి ఉన్నప్పుడే ఇప్పుడు అద్భుతమైన కార్యమును జరుగుతుంటాయి, మనం చూడగలుగుతుంటాం. ఇలా కలిసి లేనప్పుడు మనం పొందుకెళ్ళం. కలిసి లేకపోతే కలదు సుఖము. కలిసి ఉంటే సుఖం ఉంటుంది. కలిసి ఉంటేనే ఏదైనా కార్యాలు మనం చేయగలుగుతాం. ఇక 2 చేతులు కలిగితేనే చప్పట్లు వస్తాయంట. ఈ 5 ఏళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే మనం తినే ఆహారం, మనం చేసే పని కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. ఈ సరిగ్గా ఏది కరెక్ట్గా లేకపోతే, కలిసి లేకపోతే ఆ కార్యాలు అక్కడ అద్భుతంగా జరగవు. వాక్యం చెప్తుంది ఏంటంటే నీకు కలిసి పెట్టడానికి
పరిశుద్ధాత్మ మనతో ఉంటాడంట. ఎప్పుడైతే వీరు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు లేనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా ఉన్నప్పుడు, వీళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ లేనప్పుడు అడిగిపోయారు. చాలా సందర్భాలు పారిపోయారు శిష్యులు. యేసుప్రభు వారితో ఎప్పుడైతే సహవాసం, యేసుప్రభు వారు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చినంత వరకు మీరు ఎక్కడ కదలకండి, ఎక్కడ ఉన్నారని చెప్పిన తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వీరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు పడుకో చచ్చిపోతున్నారండి. అంటే అంత శక్తి ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దగ్గర అబద్ధం ఆడితే అది ఒప్పుకోదట. పరిశుద్ధాత్మ దగ్గర తేడా ఉంటే అది ఒప్పుకోదట. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటుందంట. అందుకని ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన కార్యాలు చూడగలిగారు. మరి ఏం కావాలని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ యొక్క పౌలు గారు సువార్త పరిచయంలో చాలా ప్రాంతాలకు వాళ్ళు దర్శించినప్పుడు, చాలా ప్రాంతాలు వాళ్ళు కలిసినప్పుడు, ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే ఏం జరిగిందంటే, అక్కడ అందరూ కలిసి ఏంటి కొత్త సువార్త, కొత్త మాటలు, కొత్త బాధకు ప్రకటిస్తున్న ఏమిటంటే వాళ్ళందరూ వచ్చి ఇంటికి పడితే అంటున్నారు. అక్కడ ఒక మాట రాయబడుతుంది బలిపీఠం మీద, తెలియబడిన దేవుడికి మేము ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలియబడిన దేవునికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారని నాకు బలిపీఠం మీద రాయబడితే వీళ్ళందరూ వచ్చి నువ్వేంటి కొత్త బాధ చేస్తున్నావు అని అడుగుతున్నప్పుడు ఆ టైటిల్ చూసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంట, తెలియబడిన దేవుడికి మీరు ఆరాధన చేస్తున్నారు కదా, ఆ తెలియబడిన దేవుడే ఈయన అని చెప్తున్నాడు. అంటే అలా చెప్పడం గల కారణం ఏంటంటే ఈయన పరిశుద్ధాత్మ శక్తి నింపబడ్డాడు కనుక. తప్పించుకునే సలహాలు కూడా మనకు ఎవరిస్తారంట? దేవుడే ఇస్తున్న సమయంలో. మనం ఏదన్నా మన మీదకి వచ్చి పడిపోతున్నారు, దాన్ని ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు. లేనప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో పడిపోయి మనం లేకుండా పోతామంట. కనుక ఆ వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పౌలుతో మాట్లాడంటే అక్కడ తప్పించుకునే మార్గం చూపిస్తున్నాడు అక్కడ దేవుడు. అలా మీరు తెలియబడిన దేవుడు మీరు ఆరాధిస్తున్నారు కదా, ఆ దేవుడు ఎవరో మీకు చెప్తాను రండి అని వాళ్ళందరూ కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలు అక్కడ ఎవరైనా చెప్తుంటే మనందరూ మారు మనసు పొంది యేసయ్యను నమ్ముకున్నట్లుగా వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలిగాక. అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతమైన కార్యాలు అయితే ఒప్పింపు చేసే మనసు మనకు వస్తుంది. ఒప్పింపు చేస్తుందంట. ఎంత ఘోరమైన పాపం చేసినా సరే అది ఒప్పింపు చేస్తుందంట. చూడండి, ఆత్మతో ప్రేరేపింపబడి దావీదు దగ్గరికి వెళ్ళాడు ప్రవక్త గారు. వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట రాజుగారు కదా అని చెప్పకుండా ఉన్నాడు. ఆయన రాజుగారికి ఈ వార్త ప్రకటిస్తే చెప్తే నన్ను చంపేస్తానని భయపడ్డా? భయపడలేదు. ఆత్మ ప్రేరేపించింది, వెళ్ళి చెప్పాడు. చెప్పగానే అక్కడ ఏం జరిగింది? కార్యం జరిగింది. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అయ్యా నువ్వే మీ రాజ్యంలో జరిగిందని చెప్పగానే ఎవడో నేను చంపేస్తానన్నాడు. కానీ ఎవడో కదయ్యా నువ్వే రాజు అంటే ఆ మనుషులు నువ్వే అనగానే వెంటనే పశ్చాత్తాపడ్డ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడంట. అంటే పరిశుద్ధాత్మతో మాట్లాడితే ఒప్పుకోలు మనసుకి వస్తుంది. నీకు ఒప్పుకోలు మనసు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెడితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, విడిచిపెట్టకపోతే అనారోగ్యంగా ఉంటావు. ఆయన విడిచిపెట్టాడు కనుక ఆరోగ్యవంతులుగా మార్చబడ్డాడు, ఆశీర్వాదకరంగా కర్తగా మార్చబడ్డాడు. ఆయన దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు వారు పుట్టే అవకాశం వచ్చింది. ఆయన ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా అలా పెట్టుకుని ఉంటే రాజ్యమే పాడైపోయింది, తన చేతి నుంచి పోయేది. ఆయన తన జీవితం, తన వంశం కూడా మనకి కనిపించేది కాదు. ఆయన వంశం నుంచి గొప్ప గొప్ప రాజులందరూ కూడా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యేవారు. ఆయన వంశం నుంచి యావత్ యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారు. ఆయన వంశం నుంచి ఈ రోజు మనం అందరము పట్టగలిగాము. కారణం ఏంటంటే ఆయన రోజు చేసిన పొరపాటుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా ఒప్పింప చేశాడు. కనుక వెంటనే ఒప్పుకుని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెట్టాడో అక్కడ అద్భుతమైన కార్యము జరిగింది. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తాయి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధాత్మ వస్తే శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి పొంది పిరికి వల్ల ఉన్నారా, బలహీనలు ఉన్నారా, భయపడద్దు. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. ధైర్యం కలిగి చెప్తారు. ధైర్యం కలిగి ఉన్నారు. ధైర్యం కావాలి మనకి, ధైర్యం. చూడండి ఎందరూ చెప్పుకున్నాం కదా, ఆ ముగ్గురు కూడా తీసుకెళ్ళి లాంపడేస్తుంది. ధైర్యంగా ఉన్నారా, అధైర్యంగా ఉన్నారా? ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే ధైర్యం ఎలాగొచ్చినారు కదా, ధైర్యం వాళ్ళకి అంతమంది అన్య ప్రజల మధ్య బానిసలుగా వెళ్ళిన వ్యక్తులు ఇక్కడ అందరినీ ఎదిరించి నిలబడ్డారని గల కారణం ఏంటంటే వాళ్ళు దృఢమైన నిశ్చయం ఉంది. నా దేవుడు రక్షించగల సమర్థుడు అని చెప్పాడంటే గల కారణం ఏంటంటే వారిలో ఏముందంట, ఆత్మ పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. అందుకని వాళ్ళు నిలబడి పోరాడగలిగారు.
వారు నిలబడి పోరాడితే ఆ రాజ్యం అంతా మారిపోయింది, శాసనం చేయబడ్డది. షడ్రక మేషక అబద్ధంగా దేవుడే మన దేవుడు అని చెప్పారు అక్కడ. ఈరోజు మనం అలా నిలబడితే మన దేవుడిని గొప్పవారికి మనం చేయగలుగుతాం. మన దేవుని అనేక అన్యజనుల మధ్య ప్రకటన చేయగలుగుతాం. అన్యజనులు అనేక మంది యేసుని నమ్ముకునే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్క సహోదరులు కూడా ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వరకు మనం ఏ కార్యాలు చేసినా అది ఏ కార్యం తలపెట్టినా అది మధ్యలో లేకపోతే కార్యాలు ప్రారంభించిన దేవుడు ఆయన, నడిపించవలసిన దేవుడు ఆయన. మా సొంత ఆలోచన సొంతంతో మనం ఏమి ప్రయత్నం చేసినా ఏది జరగదు. పరిశుద్ధాత్మతో మనం ప్రారంభించామనుకో ఆయన మనతో ఉండడానికి అద్భుతమైన కార్యం, తిరిగిలేని విషయాలు మనకి వస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగిలేని విషయం. ఆనాడు పరిశుద్ధాత్మ ఉందని కాదని మనం అనుకోవచ్చు. ఆనాడు కూడా పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, దావీదు ఆత్మతో నింపబడిన వాడే అంటే చూడండి మాట. దావీదు ఆత్మతో నింపబడిన వాడే. ఆయన అనేకమైన దేవునితో గొప్పగా పాటలు పాడుతూ పరవశించాడంట. ఆయన పరవశించినప్పుడు తన ఒంట్ల మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా మర్చిపోయాడంట. ఆ రీతికి వెళ్ళిపోయి ఆయన పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరిచే రీతిలో అప్పుడు ఆ యొక్క దావీదునట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ రోజు పరిశుద్ధాత్మ ఉంది, ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ ఉంది. ఆ రోజు నింపబడ్డారు, ఈ రోజు నింపబడతారు, రాబోయే తరాలు కూడా నింపబడతారు. ఆ నింపబడాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఆక మనసు కలిగి ప్రార్థన చేసి అనుకూలం మనం నడవాలండి. మనందరం కలిసి ఒకే మనసుతో మనం ప్రార్థన చేయాలి, ఒకే ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి, ఒకే తాత్పర్యంతో మనం ఉండాలి. అప్పుడే ఆ కార్యం మనం పొందుకోగలుగుతాం, అప్పుడే విజయం మనం చూడగలుగుతాం. అలా ముగ్గురు కలిసి ఉన్నారు కనుక, ముగ్గురు ఒకే మాట ఉన్నారు కనుక, నువ్వేం చేసినా పర్లేదు రాజా, మేము చచ్చిపోవడానికి రెడీ అన్నారు. మా దేవుని తప్ప ఇంకొక దేవుని మేము ఆరాధించలేమని చెప్పారు. ముగ్గురు స్వభావం కలిగిన వాళ్ళు అసలు మనుషులలో, కానీ ఒకే పరిశుద్ధాత్మ మన మీద పనిచేస్తుంది కనుక వారు ఇటువంటి వెనకలేదు, జనలేదు, భయపడలేదు, ధైర్యంగా నిలబడ్డారు. చచ్చిపోతాం కానీ ఆ పద్ధతిలో మేము నమస్కారం చేయమని నిలబడ్డారు. వెంటనే దాంట్లో పాడేసినా సరే వాళ్ళు జనలేదు, భయపడలేదు, పిరికి వారి కింద పారిపోలేదు. కానీ యేసుకున్న శిష్యులు అయితే ఆయన చిలివేస్తుంటే పారిపోయారు. పిరికి వారి కింద రకరకాలుగా ఒక్కొక్కరు రకరకాలుగా వెళ్ళిపోయారు, తల పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఈయనలాగా వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే వీరి మధ్య పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. వీరు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వీరు కూడా ప్రభు కొరకు బలమైన కార్యాలు చేశారు, అద్భుతమైన కార్యాలు చేసి వీరు కూడా ఘనమైన కార్యాలు చేశాడు, ఉన్నతమైన కార్యాలు చేశారు. చచ్చిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగే గొప్ప శక్తులలో పొందుకున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగిపోయి ఎప్పుడైతే ఉచ్చరణ సత్యం కానీ భాషల దగ్గర మాట్లాడటం ప్రారంభించాడో వాళ్ళు మాట్లాడుతున్న ప్రజలు నొచ్చుకుంటున్నారంట. మేము యేసుప్రభువుని నమ్ముకోవాలని ఏం చేయాలని అదే అపోస్తలులు అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అటువంటి స్థితి వాళ్ళ రాజుకు వచ్చిందని గల కారణం వీళ్ళు ఏక మనసుతో కలిసి ప్రార్థన చేశారు. ఎక్కడ ఏక మనసు ఏకాత్మ ఉండదో అక్కడ అద్భుతాలు చూడగలుగుతాం, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం, ఘనమైన కార్యం మనం చూడగలుగుతాం, ఉన్నతమైన కార్యాలు జరుగుతాం. ఇప్పుడు అటువంటి కార్యం మనం చూడాలంటే ఒకే మాట ఉండాలి, ఒకే చూపు ఉండాలి, ఒకేలాగా మనం ఉండాలి. అప్పుడే ఉన్నతమైన కార్యం మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మతో మనం నింపడినప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవరు ఏం మాట్లాడినా సరే భయపడతారంట. ఎవరు ఏం మాట్లాడాలన్నా భయపడతారంట. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఎలా పడితే అలాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడుతుంటారు. కానీ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత మన దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడాలన్నా భయపడుతుంది. ఒకవేళ రాంగ్గా మాట్లాడినా వారు శిక్ష అనిపిస్తారంట. కనుక దేనన్నా మనం దూషించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ అసలు మనం దూషించకూడదంట. పరిశుద్ధాత్మ దూషించిన వాడికి ఎన్నటికీ వాడికి ఆ యొక్క పర్లోక రాజ్యంలో మనసత్వము లేదండి. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్య ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నికోదేమైన ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నేను మళ్ళా ఎక్కడికి తల్లి గర్భంలోకి వెళ్ళాలంటే నా వల్ల కాదు, చక్కవాలి కదా అంటే అప్పుడు అని చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో అనుకుని వస్తే ఆ పరలోక రాజ్యానికి నువ్వు వాస్తవంగా మార్చబడతావు. ఈరోజు అనేక మంది సంస్థలు మనం చేసేప్పుడు నమ్ముకున్న మన జీవితం పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనం కలిసి సహవాసం చేస్తున్నామా, లేదా విడిపోయి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుంటాం. ఎంతకాలం మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ముందు కొనసాగుతాను, ప్రభులు వెళ్తాను.
కానీ మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తున్నాయా, శాపాలు వస్తున్నాయా, దీవులు వస్తున్నాయా? ఒకవేళ రావట్లేదు అనుకుంటే ఎక్కడ మనం తగ్గిపోయాము ఆలోచన చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్కరిని బలపరుస్తానని చెప్పాడు. నీ వేదనతో అది ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆయన ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఇవ్వకమానేవాడు కాదు. ఆయన చెప్తున్నాడు, మీరు శక్తి పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళకూడదు. ఏక మనసుతో ఏకాత్మతో కలిసి మీరు ప్రార్థన చేయండి ఎడతకుండా. అప్పుడు మీ మీదకి ఆయన వాక్కు వస్తుంది, ఆయన శక్తి వస్తుంది. అప్పుడే ఉన్నతమైన కార్యాలు మీ ద్వారా దేవుడు చేయించుకోగలుగుతాడని చెప్తున్నాడు. ఉన్నతమైన కార్యాలు మనం చూడాలంటే, ఉన్నతమైన అద్భుతాన్ని చేయాలంటే, పిరికివారుగా మనం అనకుండా ఉండాలంటే, ధైర్యం కలిగి దేవుడి ద్వారా మనం పని చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనలోకి రావాలి. ఆ శక్తి రావాలంటే ఈరోజే మన ప్రభుత్వాలు ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రార్థన చేసేవారుగా, ఆది అపోస్తుల వలె మనం పనిచేసేవారుగా మనం ఉండాలంటే ఈరోజు ప్రభుత్వాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువగా అడుగుతున్నట్లుగా మనం మరలా ఒకసారి అడుగుదాం, ప్రభా నీటిలో నేను మన తల్లిగారి మూలం మళ్ళీ ఎలా ప్రేమించగలుగుతాను అని అన్నదానికి యేసుప్రభు చెప్తున్న మాటల నీటిలోని ఆత్మలోని బాప్తిజం పొందితే చాలు పరలోక రాజ్యం ఏదని చెప్తున్నాడు. నువ్వు పరలోక రాజ్యం ఎలా అనుకుంటున్నట్లయితే ఈరోజే ప్రభు సన్నిధిలో ఆ ఆత్మని ఎలా పొందుకోవాలి దేవుడు కూడా చెప్పాడు మనతోటి. అందరూ కలిసి ఏకంగా కూడి మన భర్త మన యొక్క అపరాధాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు నాలుగు ప్రభు అని నువ్వు ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీలో రావడానికి ఇష్టపడుతున్నాడు. వారందరూ ఏక మనసు ఏకాత్మతో కలిసి వాళ్ళు ప్రార్థన చేశారు కనుక వారి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. వారి పరిశుద్ధాత్మ శక్తి వారు దిగి వచ్చిన తర్వాత వారు నుంచి ఉండలేకపోతున్నారు, వారు కూర్చుని ఉండలేకపోతున్నారు. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ తలకిందలైపోతుంది. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడితే అక్కడ జరిగిపోతుంది. కుటుంబం దగ్గర మాట్లాడితే చూపు వచ్చేస్తుంది, కుటుంబం దగ్గర మాట్లాడుతుంది, వాళ్ళు లేచినట్టు చేస్తున్నారు, చచ్చిపోయిన దగ్గర మాట్లాడుతుంది, లేచినారు. ఈరోజు నువ్వు మాట్లాడితే అటువంటి శక్తి వస్తుంది, నువ్వు మాట్లాడితే అటువంటి కార్యం జరుగుతాయి. జరగాలంటే నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు రావాలి, ఆ అనుభవంలో నువ్వు రావాలంటే ఈరోజు ప్రభు దగ్గర మనం అడగాలి. ప్రభువా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభుని అడుగుతాం, ప్రభువా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభుని అడుగుతాం. ఈ శక్తి రావాలంటే ప్రార్థనే పరిస్థితులు మాసింది. ప్రార్థన ప్రార్థన ఎక్కడ ప్రార్థన